హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఎప్పుడు మొదలవుతుంది, అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న కృష్ణా బేసిన్లోని నీటి ప్రాజెక్టుల ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోల సంబంధించి ఒక కొత్త సమాచారాన్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. కావున ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. వివరాల్లోకి వెళ్తే, కృష్ణానదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు, తుంగభద్ర డ్యాములకు వరద పోటెత్తుతుంది. దీంతో ఆయా ప్రాజెక్టుల్లోకి భారీ వరద వచ్చి చేరి జలకలను సంతరించుకున్నాయి. అయితే ఆల్మట్టి డ్యాంలోకి వరద ప్రవాహం రోజు రోజుకి పెరుగుతూ నిన్నటి నుండి ఏకంగా 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం అయితే భారీగా ప్రాజెక్టులోకి అయితే వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని ముందుగానే 14 గేట్లను ఎత్తి 70,000 క్యూసెక్కులను కిందకైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. విడుదల చేసిన ఈ నీరు నారాయణపూర్ ప్రాజెక్టులోకి చేరి పూర్తి స్థాయి నీటి మట్టానికైతే చేరింది. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు కాగా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకి విడుదలైతే చేయడం అయితే జరిగింది. అయితే ఎగువ నుంచి వస్తున్న ఈ నీరంతా జూరాల ప్రాజెక్టులోకి చేరుతుందండి. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి అయితే చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ క్షణంలోనైనా జూరాల ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తామని డ్యామ్ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఒకవేళ ఈరోజు సాయంత్రానికి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే ఆ విడుదల చేసిన నీరు మొత్తం రేపు సాయంత్రానికి శ్రీశైలం చేరుకునే అవకాశం అయితే ఉంది. మరోపక్క తుంగభద్ర నదిలో కూడా వరద ప్రవాహం రోజు రోజుకి పెరుగుతుందండి. ప్రజెంట్ తుంగభద్ర నదిలోకి వరద ప్రవాహం ఈ నిన్నటి నుండి 65,000 క్యూసెక్కుల నీరు అయితే వచ్చి చేరుతుందండి. ఇదే వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రానున్న వారం 10 రోజుల్లో తుంగభద్ర నది కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే ఉందని డ్యామ్ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. శ్రీశైలం జలాశయం విషయానికి వస్తే ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి 3,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందకి 31,000 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేయడం జరిగిందండి. ప్రజెంటు నాగార్జున సాగర్లోకి ఎగువ నుంచి 19,000 క్యూసెక్కుల నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈరోజు తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగర్ కుడికాలువ గేట్లు ఎత్తి తాగునీటి అవసరాల కోసం 5,500 క్యూసెక్కులు చొప్పున 9 రోజుల వరకు విడుదల చేయనున్నారు. కావున రానున్న 4 రోజులు కృష్ణానది ఎగువన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ నెల చివరికల్లా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారండి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కాలువల కింద వ్యవసాయం చేసుకునే రైతులకు ఖరీఫ్ పంటకి నీటి కొరత ఉండదని, నీరు పుష్కలంగా అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులు కూడా తెలియజేయండి. మరి ఇంకా ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో అయితే ఉంచుకోండి. ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.